సార్ ఇప్పుడు కష్టమో నష్టమో ఒక మెంటర్ని అయితే ఎంచుకుంటాం సార్, సెల్ఫ్ ప్రిపరేషన్ కూడా వెళ్తాం. కానీ ఎక్కడో మధ్యలో ఏదైనా ఒడిదుడుకులు కానీ ముళ్ళ పొదలు కానీ వస్తూ ఉంటాయి జర్నీలో. ఇలాంటి వాటిని అధిగమించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇప్పుడు మామూలుగా ఒక స్టూడెంట్ ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు మీకు కొంచెం అర్థమయ్యేలా చెప్తాను. బాగా రద్దీగా ఉండే గుడి దర్శనం, ప్యాక్డ్ అయిపోయింది గుడి దర్శనం, ఏ వైకుంఠ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామి గుడి, లేదా అప్పుడే రిలీజ్ అయిన ఫస్ట్ షో ఒక మెగాస్టార్ సినిమా, పవన్ కళ్యాణ్ సినిమాను, ఇంకొకటి సినిమాను టికెట్ కోసం. అక్కడికి అడ్వాంటేజ్ ఉంటుంది ఏంటి తెలుసా నీకు, నువ్వు నడవాల్సిన అవసరం లేదు, వెనకాల తోసేస్తుంటే నిన్ను కావాలి గమనించు. నువ్వు వెనకాల వాడు తోసేస్తుంటే నువ్వు కాళ్ళ నేల మీద పెట్టకపోయినా కూడా తీసుకెళ్ళిపోతారు. నా దృష్టిలో కోచింగ్ సెంటర్ అలాంటిది. కోచింగ్ సెంటర్లో నువ్వు జాయిన్ అయిన తర్వాత 1 ఇయర్ పాటు నీకే తెలియకుండా హాయిగా వెళ్ళిపోతావు. వాడెవడో క్లాస్ అంటాడు, వీడెవడదో క్లాస్ అంటాడు, వాడెవడో వస్తుంటాడు, కొత్తగా ఎవరో పరిచయం అవుతుంటారు, హాస్టల్లో ఏదో చికెన్ పెడుతుంటారు, ఈవినింగ్ వేసారు కొత్త ఫ్రెండ్, కొత్త వాట్సాప్ నెంబరు, కొత్త చాటింగు, అది ఇది ఇది అది మొత్తం మీద 1 ఇయర్ అయిపోతుంది. కానీ చదివింది ఏమీ ఉండదు. ఇప్పుడు నేనేమంటానంటే సెల్ఫ్ ప్రిపరేషన్ ప్లస్ మెంటరింగ్ ఉంటే నువ్వు నీ ప్రిపరేషన్లో ఉంటూ మెంటార్ని పెట్టుకో. అంటే ఈ గురుకులం కాన్సెప్ట్ అబ్బా, నువ్వు కొత్తగా జాయిన్ ఇప్పుడే ఫీల్డ్లోకి వస్తుంటే ఈ గురుకులం డైరెక్ట్, ఆల్రెడీ కోచింగ్ తీసేసుకుంటేనేమో ఆకల సారు డైరెక్ట్, ఇంతే సింపుల్ చెప్పాలంటే. ఇప్పుడు నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే 3 అబ్బా ఒక స్టూడెంట్గా. ఒకటి ఏంటంటే నీ పట్ల నీకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఒక 10 మంది ఉన్నారబ్బా, ఒకటిదేమో ఏదో దాని అంటారు బర్త్డే పార్టీ అన్నదా అని చెప్పి అందరూ బీర్ బాటిల్స్ ఓపెన్ చేశారు, ఓకేనా, అని లాగారు, పొంగింది. సో ఆ బీరు పొంగింది, నీలో యవ్వనము పొంగింది. కానీ తీసుకోవాలా లేదా, నీ ఏజ్కి తగ్గ తీసుకోవాలా లేదా, నువ్వు అమ్మా నాన్నల్ని మోసగిస్తూ తీసుకోవాలా లేదా అనేది నీకు మాత్రమే తెలుస్తుంది. ఐఏఎస్ ప్రిపరేషన్ కూడా అంతే అంటాను నేను. ఐఏఎస్ ప్రిపరేషన్ నీకు కదా జాగ్రత్త ఉండాలి. సో ఇప్పుడు నువ్వు గ్రాడ్యుయేషన్ చేసావు, ఐఏఎస్ అనేది ఏమి సామాన్యమైన ఎడ్యుకేషన్ కాదు, అదేదో పావలాకి ₹10 దొరికేది కాదు, దానికి ఒక యజ్ఞం చేయాలి నువ్వు. మరి నువ్వు జాగ్రత్తగా ఉండాలా, పక్కింటోడు జాగ్రత్తగా ఉండాలా, అందుకు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అందుకు నువ్వు జాగ్రత్తగా ఉండడం అంటే నేను ఏం చెప్పదలుచున్నానంటే ఏం చదవాలో, ఏం చదవకూడదో, ఏం చెప్తున్నారో, ఏం చెప్పట్లేదో, ఎప్పుడెప్పుడు కలవాలి మెంటార్ని, ఎలా కలవాలి, అసలు ఏం నేర్చుకోవాలి, నేను క్వశ్చన్స్ ఏంటి, క్వశ్చన్ లిస్ట్ ఏంటి, ఎవ్రీథింగ్ నీకు ఉండాలి. నువ్వు రాసిన నోట్స్ నువ్వు చూపించాలి. నేను నోట్స్లు రాయను సార్, ఏమి చేయను సార్ అంటే కుదరదు. అది కోచింగ్ అయినా అంతే, మెంటరింగ్ అయినా అంతే, ఏదైనా అంతే. కాకపోతే కోచింగ్ సెంటర్ ఎందా అని చెప్పినట్టుగా గుంపు నిన్ను నడిపిస్తుంది, ఇక్కడ నీకు నువ్వే నడవాలి. 2, నువ్వు మెంటార్ తోటి నిజాయితీగా ఉండాలి. సార్ నేను తప్పు చేశాను సార్, చాలామంది సమర్థించుకుంటారు. ఎందుకంటే నేను నోట్స్లు రాశాను కానీ సార్ యాక్చువల్గా నోట్స్లు ఏంటంటే అంత అవసరం లేదేమో అనుకుంటున్నాను సార్, నువ్వు అవసరం లేదేమో అనేసుకుంటే ఎలా. నువ్వు డిస్కస్ చేయొచ్చు, నేను ఆ డెమోక్రాటిక్ సెటప్ ఇస్తాను. నేను అందుకనే ఎవరైనా ఒక స్టూడెంట్ సార్ నేను ఇది చదవక్కలేదేమో అనుకుంటున్నాను సార్, ఈ బుక్ కాదు ఇంకొక బుక్, నాకు ఇప్పటికి గుర్తు, మనకు మొన్న మెయిన్స్ రాశారు ఆవిడ, డీకే బాలాజీ బుక్ లేకపోతే కార్తికేయన్ లాంటి ఒక 2-3 పుస్తకాలు చూపించాలి, ఇవి కాకుండా నేను ఈ మెటీరియల్ చదవాలనుకుంటున్నాను సార్ అని చెప్పి షీ బ్రాట్. అది బాగుంది, నేను ఓకేనా మీరు మంచి పని చేసేది పక్కన పెట్టి చదువుకోండి అని. అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నువ్వు డెమోక్రటిక్గా మెంటార్ తోటి డిస్కస్ చేయదంటలేదు, కానీ మెంటార్ని పెట్టుకునేది ఎందుకు? ఇప్పుడు లాయర్ని ఎందుకు పెట్టుకుంటావు నువ్వే లీగల్ పాయింట్ చెప్పేస్తే ఇంక లాయర్ ఎందుకు కాదు, ఆడిటర్ని పెట్టుకుంటే నువ్వే కుదరదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నువ్వే వైద్యం చేస్తే నువ్వే మొత్తం అంతా. యాక్చువల్గా నాకు ఈ కాఫీ కారణం నేను ఎసిడిటీ అనుకుంటున్నాను సార్, నువ్వే చెప్పాల్సింది ఆయన. సో అట్లా నువ్వు ఒక చిన్న ఒబీడియన్స్ తోటి కూడి మెంటార్ చెప్పింది వినగలిగిన ఒక చిన్న సౌహృదయత లాంటిది, చెప్పింది వినగలగడం. 3వది ఏంటంటే చాలా క్విక్గా ఒక విషయం చెప్తాను. మెంటరింగ్లో స్టూడెంట్ ఎలా ఉండాలంటే ఆవు దూడలా ఉండాలి. కోతి పిల్ల
పిల్ల కోతి తల్లి కోతిని అంటిపెట్టుకుని ఉంటేనే కానీ బతకలేదు. తల్లి కోతి పిల్ల కోతిని పట్టించుకోదు. దాని పేరు కోచింగ్ అంటారు. తిరగేద్దాం. పిల్లి మరీ దారుణంగా పిల్లల్ని పట్టేసుకుని ఎటు వెళ్ళాలి ఎటు వెళ్ళకూడదని చెప్తుంది, బొమ్మరిల్లు ఫాదర్ లాగా. అది కొన్ని కార్పొరేట్ కళాశాలల యొక్క విద్యా విధానం. ఇంటర్మీడియట్లో నీకు జేఈ అయినా ఏదైనా సరే ర్యాంక్ ఇప్పించేస్తారు వాళ్ళు. ఈ రెండిటికి మధ్యలో ఆవు నడుస్తూ ఉంటుంది, దూడ ఫాలో అవ్వాలి. దూడ కనుక డీవేట్ అయితే ఆవు ఆగుతుంది, దూడ మళ్ళీ వచ్చేంతవరకు వెయిట్ చేసి మళ్ళీ వెళ్తుంది. సో మెంటరింగ్లో పిల్లవాడు లేదా అమ్మాయి పిల్ల కోతిలా ఉండకూడదు, ఉండాల్సిన అవసరం లేదు. పిల్లి పిల్లలా ఉండకూడదు, ఉండాల్సిన అవసరం లేదు. ఆవు దూడలా ఉండాలి. గోమాతలా ఈయన ఉండాలి, ఆవు దూడలా ఆయన ఉండాలి. అప్పుడే ఆ బంధం అంత పవిత్రంగా అదన్నమాట. అప్పుడు ఆ బంధం పవిత్రంగానే ఉంటుంది. అనేకమైన సర్వకాల సర్వావస్థలకు సర్వ ఔషధాలని ఇవ్వగలిగే అవకాశము ఉంటుంది. సో మెంటర్ని ఎంచుకున్న విధానంతో పాటు మెంటరింగ్లో మనం స్టూడెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలే ఎక్కువ ఉంటాయి. స్టూడెంటు డీవేట్ అయితే తానే వెనక్కి రావాలి. అందులో మనకి ఈ గురుకులంలో నాకు బాగా గుర్తు. యాక్చువల్గా 2 ఏళ్ల కింద స్టూడెంట్ హఠాత్తుగా ఫోన్ చేసి, సార్ నేను మళ్ళీ జాయిన్ అవ్వాలనుకున్నాను, వాళ్ళని చూశాను నేను. వాట్ డస్ ఇట్ మీన్? తెలుసో తెలియకో లాస్ట్ కూడా ప్రిపేర్ అయ్యారు, బట్ కుదరలేదు, డీవేట్ అయ్యారు, మళ్ళీ కమింగ్ బ్యాక్ యూటర్న్ తీసుకున్నారు అన్నమాట.